క్రేజీ మణికంఠ వాట్ ఈస్ దిస్ బ్రో? నువ్వు ఏదో క్రేజీగా చేస్తావు అనుకుంటే ఇలా అడ్డంగా దొరికిపోయావు. దీన్నే బిగినర్స్ మిస్టేక్ అంటారు. మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ వ్యాలిడేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో జనాలకి ఏం చెప్తున్నాను అంటే, ఈ లిటిల్ కృష్ణ క్రౌడ్ ఫండింగ్ స్కామ్లో నేను ఉదయం వీడియోలో కూడా అదే చెప్పా. మీరు పెద్ద దొంగ అని చెప్పి ఒకళ్ళనే పట్టుకుంటున్నారు, కానీ చిన్న దొంగలను వదిలేస్తున్నారు. అందులో మెయిన్ వన్ ఆఫ్ ది దొంగ మన క్రేజీ మణికంఠని వదిలేస్తున్నారు. ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, ఇక్కడ కూడా ఫ్రాడ్ జరిగింది అని చెప్తున్నా విత్ ప్రూఫ్స్. ఈ వీడియోలో నేను చెప్తా, డిస్ప్లే చేసి మరీ చెప్తా. నేను పెట్టినన్నీ అబ్జర్వ్ చేయండి, కావాలంటే ఆ రీల్ అన్నీ డిలీట్ అయిపోతాయి. బట్ డోంట్ వరీ, నేను ఆ రీల్ అన్నీ డౌన్లోడ్ చేశాను మణికంఠ, ఓకేనా? బట్ ముందుగా వీ షుడ్ అప్రిషియేట్ యువర్ ఆర్టిస్టిక్ పర్ఫార్మెన్స్. చాలా చాలా బాగా చేశారు, మంచి ఫ్యూచర్ కూడా ఉంది. జబర్దస్త్ కానీ అలాంటి షోలకు కానీ వెళ్ళాను. బట్ చాలా తప్పు బ్రో, అది చాలా తప్పు. సో ఏంటి అనేది క్లియర్గా చెప్తా. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. వీడియో మీరు నచ్చిన, నేను కాపీరైట్ స్ట్రైక్లు ఎవరి మీద అయినో, నచ్చిన వాళ్ళు నచ్చిన దగ్గర కట్ చేసుకొని షేర్ చేసుకోండి. ఏమిరా అంటే, అందరూ ఏమనుకుంటున్నారా అంటే, క్రేజీ మణికంఠ అనే పర్సను బండి అమ్మేశాడు, కొత్త బండి కొన్నాడు, కొత్త బండి కొని ఆ బాబు కోసం గుండె తరిచిపోయి అమ్మేసి ఆ డబ్బులు పేరెంట్స్కి ఇస్తే ₹1,00,000, ఆ డబ్బులు నవీన్ రామ్ సింగ్, ఇక్కడ నేను నవీన్ రామ్ సింగ్ నేను సపోర్ట్ చేయలేదు, నవీన్ రామ్ సింగ్ ఫ్రాడ్ చేశాడు, ఫ్రాడే. మనం ఎప్పుడు రోజు చెప్పుకునేదే కదా. ఇక్కడ ఈ పర్సన్ ఏదో పత్తిలాగా ప్రొటెక్ట్ చేస్తున్నారు, అది తప్పు. సో స్క్రీన్ ప్లే నడిపాడు, ఇందాక చెప్పినట్టే బండి కొన్నాడు, కొన్నిన తర్వాత 5-6 రోజులు నడిపాడు. ఆ బండి కొన్నిన ఫస్ట్ రోజే రైడ్ ఇచ్చేశారు వాళ్ళ పేరెంట్కి. తర్వాత ఫండింగ్ చేశాడు, విజయనగరం తిరిగాడు, వైజాగ్ తిరిగాడు, కొత్త వలస తిరిగాడు, పెందుర్తి తిరిగాడు, అన్నీ తిరిగాడు. తర్వాత దయా హృదయంతో బండి అమ్మేశాడు. బండి ఎవరికి అమ్మారో మనకు తెలియదు, అది అసలు మాట్లాడదు అక్కడ కూడా. తర్వాత అమ్మేసిన తర్వాత ఆ డబ్బులు వెళ్ళి తీసుకెళ్ళాడు, నవీన్ రామ్ సింగ్ నొక్కేశాడు అనేది కదా ఆరోపణలు. మీకు అసలు మ్యాటర్ ఏంటో చెప్పనా? అసలు బండే కొనలే. బండి అమ్మాలి అంటే ఫస్ట్ బండి కొనాలి కదా. ఎలా చెప్తావు బ్రో అంటే, మీరే చెప్పండి, విత్ లాజిక్సే చెప్తా. ఈ ర్యాపిడో పర్సన్ తన జీవితంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ రీల్స్లో. ఎక్కడా నేను కొత్త బండి కొంటున్నాను అనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. సో చెప్పాల్సిన అవసరం లేదు బ్రో అని కూడా అంటారు వారు. ఓకే, అగ్రీడ్. తర్వాత సడన్గా బండి కొనడానికి బల్క్ అమౌంట్ లేకపోతే ఏదో ఒక సోర్స్ ఉంటుంది కదా, ఈఎంఐలో తీసుకుని అంత డౌన్ పేమెంట్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఉంటాయి కదా. డీటెయిల్స్ ఏమైనా పెట్టాడా? పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే బండి ఉండాలి కదా. ఏం జరిగిందిరా అంటే, 10వ తారీఖు నుంచి ఒక 2 రోజులు 3 రోజులు మీకు ఇటు సైడ్ ఫోటో వేస్తాను చూడండి. శ్రీకృష్ణ బజాజ్ అనే డీలర్ది ఉంటుంది చూడండి, ఫ్యూల్ ట్యాంక్ మీద ఉండి బ్లాక్ కలర్ జిప్ ఉంటుంది, ఓకేనా? శ్రీకృష్ణ బజాజ్ ఇటుపక్క వేస్తాను. ఇప్పుడు ఇటుపక్క కూడా వేస్తాను, ఈ 2 పక్కల ఉంచుతాను. ఇటుపక్క వచ్చేసరికి నిశాంత్ మోటార్స్ అని ఉంటుంది, రెడ్ కలర్ జిప్, ఓకేనా? 16వ తారీఖు నుంచి కొన్ని యాత్రలు, అది ఫస్ట్ హాఫ్ ఇది ఉంటుంది కొన్ని రోజులు, సెకండ్ హాఫ్ ఇది ఉంటుంది. బొట్టు మాత్రం సేమ్ కరెక్ట్గానే ఉంటుంది. బండి ఏంటి సేమ్గా ఉందనుకుంటున్నారు? అక్కడ అది నిజంగా బజాజ్ బండే, పల్సర్ బండే. అది ఏ మోడల్ అయితే అదే మోడల్, కలర్ కూడా అదే, బొట్టు కూడా అందుకే అలానే పెట్టారు. కానీ అది ఒక డీలర్ దగ్గరది, ఇది ఒక డీలర్ దగ్గరది. హుడ్డి అమ్మ బంటి ఏంటి, మా క్రేజీ మణికంఠ 2 డీలర్ల దగ్గర 2 బళ్ళు కొనుక్కున్నారా బ్రో అనుకుంటారా? మీరు అలా అనుకున్నా పప్పులో కాలేసినట్టే. అసలు బండే కొనలే. మ్యాటర్ ఏం జరిగిందంటే, నవీన్ అండ్ ఈ అబ్బాయి మణికంఠ ముందుగానే అనుకున్నారు, 6వ తారీఖున అనుకున్నారు. అది ఆల్రెడీ ఓపెన్గా ఆలే చెప్పుకున్నారు, ప్రాపర్గా స్క్రిప్టెడ్గా చేస్తే జనాల్లోకి వెళ్తుందని చెప్పి. అనుకున్నప్పుడు గట్టిగా వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి? మనోడు అప్పుడే జీవితం మారుతుంది, ఆ ప్లాటినం బైక్ నుంచి కొత్త బైక్ కొనుక్కున్నప్పుడే ఆశ్చర్యంగా, ఆ కోఇన్సిడెంట్లుగా, యాక్సిడెంట్లుగా ఆ రోజే పేరెంట్ ఎక్కేస్తారు. అంటే అక్కడ పేరెంట్ ఎక్కింది ఒకటి, మన మణికంఠ బండి కొనేది ఒకటే అవ్వాలి. అది ఎంత తలైవ పర్ఫార్మెన్స్లో ఉండాలన్నమాట, గుండెని పిండేసినట్టు. సో ఇక్కడ ఐదర్ నవీన్ అయినా బైక్ సెట్ చేసి ఉండాలి తెలిసిన వాళ్ళ దగ్గర, లేకపోతే డీలర్స్తో మాట్లాడుకుంటే మనోడున్ని కాంటాక్ట్స్కి, ఆ వ్యూవర్షిప్కి ఇస్తారు కదా, సరదాగా ఒక 4 రోజులు 5 రోజులకి రైడ్ ఇస్తారు. అలాగా కొత్త బండ్లు ఇస్తారు, ఓకేనా? అలాగా మనోడు ఫస్ట్ ఒక డీలర్ దగ్గర తీసుకున్నాడు, ఇందాక చెప్పిన డీలర్ దగ్గర తిరిగాడు. తర్వాత అది ఆ బండి వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందో లేకపోతే ఏదైనా తీసేసుకున్నారు. మరి అర్జెంట్గా ఇంకో బండి, సేమ్ బండి కావాలి కదా, సేమ్ బండి సేమ్ కలర్. అక్కడ విజయనగరంలోనే ఇంకో డీలర్ దగ్గర తీసుకున్నాడు.
అందుకే అక్కడ డీలర్ మారిపోయింది చూడండి, ఫ్యూల్ ట్యాంక్ మీద డీలర్ మారిపోద్ది, జిప్ కలర్ మారిపోద్ది, అన్నీ మారిపోతాయి. బండి సేమే, రంగు వేరే, ఆ రంగు సేమే, మోడల్ సేమ్ అన్నీ. ఫ్యూల్ ట్యాంక్ మీద కవర్ మారిపోద్ది. ఎందుకు మారిపోయింది అంటే మనోడు కొనలేదు, ఐదర్ డీలర్ దగ్గర మాట్లాడుకొని ఉండుంటాడు, ఇద్దరు మనోడైనా నవీన్. అర్థమైందా? అలా చేసి కొన్నట్టు కలరింగ్ ఇచ్చి ఎమోషనల్గా మనల్ని డ్రైవ్ చేసి లాస్ట్కి వచ్చేసరికి క్లిఫ్ హ్యాంగర్ సీన్లో ఉండాలన్నమాట. ఎలా ఉండాలి అంటే మనోడు బండి అమ్మేస్తాడు. అందుకే చూడండి, కోయిన్సిడెంట్గా బొక్క ఇదని స్క్రిప్ట్. మనోడు ఒకేసారి అండ్ ఇంకో మనోడు ఎవరు, మన నవీన్ రామ్ సింగ్, ఇద్దరు ఒకసారి బళ్ళు అమ్ముతారు. అదంత పెద్ద సొల్లు, ఇది ఇంకా పెద్ద సొల్లు. అక్కడ సొల్లుది పక్కన పెడితే ఒప్పుకుంటున్నాడు, ఎలాగోలాగా ఒప్పుకోవాలి. ఇక్కడ ఒప్పుకోవట్లేదు. అండ్ మిగిలిన వాళ్ళు కూడా చాలామంది ఇది అడగట్లేదు. ఏదో ఇక్కడ ఈ మనిషి ఏదో శుద్ధపూసలాగా ఆల్రెడీ పేరెంట్స్ కాల్లోనే చెప్తున్నారు అన్నమాట. 3 లక్షలు తీసుకున్నాడు, 4 లక్షలు తీసుకున్నాడు ఈ అబ్బాయి అని చెప్పి. అండ్ ఇప్పుడు ఈ ₹1,00,000 కూడా ఎవరిది? ఈ ₹1,00,000 ఈ అబ్బాయిదా? ఈ అబ్బాయిది అయితే ఈ అబ్బాయికి ఆ ₹1,00,000 ఎలా వచ్చింది బండి అమ్ముకుంటే? అసలు బండే లేదు కదా. లేకపోతే నవీన్ రామ్ సింగే ఇచ్చి నువ్వు ఇలా స్క్రిప్ట్ చెయ్యి, నువ్వు డబ్బులు ఇవ్వు, అలా వెనక్కి వెళ్ళి తీసుకుంటానంటే ఇదంతా నోన్ థింగే కదా. ఇందులో ఎందుకు తప్పే ఉంది? ఇందులో హై లెవెల్లో ఎథికల్గా చూస్తే రాంగే, కానీ వీళ్ళిద్దరికి తెలిసే కదా చేశారు. ఇప్పుడు ఎందుకు సడన్గా మన మణికంఠ రివర్స్ అయ్యండి నవీన్ మీద అంటే అక్కడ ఏదో డీల్ కుదరలేదు కాబట్టి అలా అటువైపు వెళ్ళాడు. అందుకే నవీన్ కూడా అని గట్టిగా చెప్తున్నాడు, ఏంట్రా కేసులు, నాతో పాటు మీరు కూడా వస్తారా అని చెప్పి. ఇప్పుడు కొంతమంది మళ్ళీ షర్లాక్ హోమ్స్ వచ్చి ఏమంటారంటే, ఏం బ్రో బండి కవర్ మారకూడదా అంటే, ఎలా బ్రో మారుద్ది బండి కవర్? కొన్నిన 4 రోజులకి బండి కవర్ మార్చాల్సిన, ఫ్యూల్ ట్యాంక్ పైన కవర్ మొత్తం మార్చాల్సిన పని ఎక్కడ పడుతుంది? ఒకసారి లాజికల్గా ఆలోచించండి. చిరిగిపోయినంత డ్యూరేషన్ ఉందా? 5-6 రోజుల్లో ఎలా చిరిగిపోద్ది? కంటిన్యూటీగా అన్ని రోజుల్లో కరెక్ట్గా ఉండేది ఎలా చిరిగిపోద్ది? యాక్సిడెంట్ అవ్వాలి. యాక్సిడెంట్ అయినప్పుడు బండికి డ్యామేజ్ కూడా అవ్వాలి. యాక్సిడెంట్ లాంటి విషయాలు జరిగితే స్క్రిప్ట్ వాడుతున్న మనోడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ చేస్తాడు. నాకు యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది, ఇంకా బాబుకి చేద్దాం అని చెప్పి ఇంకా డ్రైవ్ చేస్తాడు. ఆ రీల్ అయినా పెడతాడు, స్టోరీ అయినా పెడతాడు. యాక్సిడెంట్ అయినా ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ యాక్సిడెంట్ అయితే బండ్లకు కూడా దెబ్బలు తగులుతాయి కదా వేరే పార్ట్లలో. ఇంకా మీరు చెప్పొచ్చు, ఆ పైన స్టిచ్చింగ్, ఆ పైన కవర్ ఎగిరిపోయి ఉంటుందేమో అని. ఎలా ఎగిరిపోద్ది? అది స్టిచ్ చేసి ఉంటుంది. పోనీ అది కూడా ఎగిరిపోయింది అనుకున్నా, జిప్ ఎందుకు మారిపోయింది కలరు? ఎందుకు మారిపోయిందిరా అంటే బండి సేము, మోడల్ సేము, రంగు సేము, దాని మీద ఎక్కిన మణికంఠ సేము, కానీ డీలర్లు వేరే. మాట్లాడుకొని స్క్రిప్ట్ కోసం తీసుకున్నారు, మళ్ళీ ఎదవలు చేశారు, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేశారు. అందుకే ఇప్పుడు నేను ఇది 4వ వీడియో 5వ వీడియో, ప్రతి వీడియోలో అదే అడుగుతున్నా. మై డియర్ మణికంఠ, నువ్వు నిజంగా బండి కొంటే ఆ బండి ఏ సోర్స్తో కట్టావు? అంతే కదా. నువ్వు ఈఎంఐ తీసుకున్నావంటే మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఈఎంఐ ఎంత కట్టాను, ఈ డీలర్కి కట్టాను, క్యాష్ ఎంత ఇచ్చాను, మిగిలిన ఈఎంఐలు ఇవి ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ చూపించు, ఆర్సీ చూపించు, నెంబర్ ప్లేట్ 20 రోజులు అయితే కానీ రాదు. నువ్వు కొన్న ఆ వారం రోజుల్లోనే అమ్మేసావు. సో ఒకవేళ ఇంకోటికి అమ్మేసాను అనుకున్నా, హ్యాండ్ ఓవర్ డీటెయిల్స్ ఏవి? సరే, ఆర్సీ ఇంకా మార్చడానికి టైం పట్టదు కదా. సరే, నీవే ఉన్నందుకైనా చూపించు ఒక ఆర్సీ లైవ్లో వచ్చి, ఇది ఆర్సీ, ఇది ఆ బండి నెంబరు, ఇంకా పెండింగ్లో ఉంది, ఎందుకంటే నెంబర్ ప్లేట్ రాలేదు, ఒక 20 రోజులు పడతారు మార్చడానికి, కానీ ఆర్సీలో నా పేరుంది, బండి నెంబర్ ఉంది, అన్నీ ఈ బ్యాంక్కి కట్టాను, ఇవన్నీ ప్రూఫ్లు చూపించలేడు. ఎందుకంటే బండే కొనలేదు స్వామి. బండి కొనలేనప్పుడు బండి ఎలా అమ్ముతాడు? మీకు ప్రూఫ్లు ఎలా చూపిస్తాడు? ఇది కదా అడగాలి, ఇది ఎవరు అడగట్లే. అర్థమైందా? మీరు చిన్న దొంగ పెద్ద దొంగ అని చూడొద్దు. ఇక్కడ చాలా ఫ్రాడ్ జరిగింది. ఆ ₹1,00,000 ఎవరిది? నవీన్దా, ఈ అబ్బాయిది? ఇద్దరు కలిపా? లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్లు కానీ కామన్ మ్యాన్లు కానీ డొనేట్ చేసిన డబ్బులా? అవి అడగండి. నువ్వెందుకు 3-4 లక్షలు చిల్లర ఖర్చుకు తీసుకున్నావు? అవి అడగండి. ఇవి కదా మీరు అడగాలి. ఎవరు? వాయిస్ ఆఫ్ విజయనగరం పేజ్ వాళ్ళని నేను ఇప్పటికి 10 సార్లు అడిగా లైవ్లో. చాలామంది అడిగారు, మీరు కన్వీనియంట్గా వదిలేస్తున్నారు. ఈ అబ్బాయి లైవ్లో తీసుకొస్తున్నారు కానీ ఇది అడగట్లేదు. మీరు ఎందుకు అడగట్లేదు? ఇన్ని లాజికల్ క్వశ్చన్లు అడుగుతున్నారు కదా, ఈ అబ్బాయిని ఎందుకు అడగట్లే? కామన్ సెన్స్తో క్వశ్చన్, అది కామన్ సెన్స్తో క్వశ్చన్. బండి అమ్మేసాను అన్నావు కదా, ఎవరికి అమ్మావు అని పట్టుకురా, ఆ ట్రాన్సాక్షన్ చూపించు, ఆ హ్యాండ్ ఓవర్ డీటెయిల్స్ చూపించు. నువ్వు కొన్నావు అన్నావు కదా, ఏది కొన్నది చూపించు ఫస్ట్. ఎలా కొన్నావు, ఏ బ్యాంక్ ట్రాన్సాక్షన్లు జరిగాయి, ఈఎంఐ తీసుకున్నావు, ఆ రిజిస్ట్రేషన్ చూపించు, ఏవవి, ఆ మోడల్ మొత్తం అన్ని చూపించు లైవ్లోకి వచ్చి. ఎవరు అడగట్లే. ఎవరు అడగాలి తెలుసా? మీరు అడగాలి. మీరు గట్టిగా ఇప్పుడు వెళ్ళి అడగండి, మణికంఠ ఏంటిది, డీలర్ పేర్లు ఎందుకు మారే, అసలు నువ్వు బండి కొన్నావా లేదా, ఒకవేళ కొంటే ఒప్పేసుకో. ఫస్ట్ థింగ్ ఒప్పేసుకోకుండా ఇంకా నువ్వు కథలు చెప్పొచ్చు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ బండికి ప్రాబ్లం అయింది, అప్పుడు మా ఫ్రెండ్ దగ్గర కూడా కోయిన్సిడెంట్గా అదే బండి కొన్నాడు, అది నేను తీసుకున్నా, అందుకే అది వేరే డీలర్. ఇవన్నీ సొల్లు దొరికిపోతావు.
ఎందుకు దొరికిపోతావు అంటే అలా చెప్పినా నువ్వు ఎండ్ ఆఫ్ ద డే ఓ బండి కొన్నానని కలరింగ్ ఇచ్చావు కాబట్టి కొన్న ప్రూఫ్స్ చూపించు. ఏ డీలర్ దగ్గర కొన్నావు, ఎంత ట్రాన్సాక్షన్ చేసావు, అవేంటి చూపించు. మనకంట అడగండి జనాలు, మీరు గట్టిగా అడగాలి, ఇది తేలాలి. తల్లి బిడ్డ న్యాయం అంది. ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ ఫ్రాడ్ చేశాడు, మనోడు ఫ్రాడ్ చేశాడు అనేది ఒప్పుకోవట్లేదు. మనోడు ఒప్పుకోవట్లేదు, చాలా కొన్ని పేజీలు ఒప్పుకోవట్లేదు. ఎందుకు బ్యాక్ చేస్తున్నారు? మీవేమైనా ఉన్నాయా వాళ్ళ దగ్గర? ఉంటే గుర్తుపెట్టుకోండి, తప్పు చేసినోడు లేట్ అయినా దొరికిపోతాడు, అతి దారుణంగా దొరికిపోతాడు. ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ చూసారుగా, అలాగే దొరికిపోతారు. అది ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు, నవీన్ రామ్ సింగ్ అయినా, క్రేజీ మణికంఠ అయినా, వాయిస్ ఆఫ్ విజయనగరంలో ఎవరైనా ఒకవేళ చేసినా, ఇంక్లూడింగ్ పేరెంట్ చేసినా దొరికిపోతారు. కర్మ అనేది ఒకటి ఉంటుంది, అర్థమైందా? అందరూ దొరికిపోతారు. సో దిస్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ ఫ్రమ్ మై సైడ్. మీకు ఏమనిపిస్తుందో ఆనెస్ట్గా కామెంట్ చేయండి. ఎక్కువ మందికి వెళ్ళాలంటే షేర్ చేయండి, కుదిరితే హైప్ అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు. సభకు నమస్కారం, ధన్యవాదాలు.